రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ప్రభా ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చారు. వర్షమైన నీ ప్రజలను మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు. నీ ఏర్పాట్లో ఎవరైనా వారిని తీసుకురమ్మని కోరుతున్నాం దేవా. ఆత్మతోనూ సత్యంతో నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చి ఉన్నావు. అలాగే మా హృదయమారా ప్రార్థించే భాగ్యం కూడా మాకు ఇవ్వమని కోరుతున్నాం దేవా. ఉదయకాలం ఇంతవరకు తండ్రి ప్రభా మీరు చూపిన మీ ప్రేమంతటి పట్టుకుని నీకు వందనాలు, స్తోత్రాలు. దయల దేవా నీకు వందనాలు. వర్షం ఎంతో తండ్రి విపరీతంగా ఉన్నది నాయన. తండ్రి నీ ప్రజలైన వారు నిరాశ్రయులైన వారికి మీరు ఆశ్రయం కల్పించమని కోరుతున్నాం. సంఘ ప్రార్థనలో మీరు మాతో ఉండి నడిపించండి. మా పాటల్లో మీరు మాకు సహాయకారిగా ఉండి నడిపించమని కోరుతున్నాం ప్రభా. గత దినములో తండ్రి ప్రభా నిన్నటి దినాన నీ యవనస్తులైన వారు తన మందిరాన్ని శుభ్రపరచుట్లో మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా కొంత పని ఆగిపోయింది నాయన, అది కూడా చేయటానికి తండ్రి మీ మంచి వాతావరణం దయచేయండి. వారు సమర్పించుకొని వారు మందిరాన్ని అలంకరించుట్లో వారు చేస్తున్న పరిచర్యకు మీరు నీరు కట్టి ఫలింపజేసి బహుదీవెనలు వారికి దయచేయమని కోరుతున్నాం దేవా. కష్టపడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు. నీ మందిరమును నీ మహిమతో నింపమని కోరుతున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా పాటల్లో వాక్య పరిచర్యలో మీరు మాకు సహాయకారిగా ఉండమని నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 584. పాట సంఖ్య 584. పాత పాటల పుస్తకాల్లో 573. పాత పాటల పుస్తకాల్లో 573. పాట సంఖ్య 584. ఓ కరుణానిధి మహాప్రభు యేసు అనే పాట పాడదాం. మొదటి 3 చరణాలు ఆఖరి చరణం. మొదటి 3 చరణాలు ఆఖరి చరణం. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగియున్నావు, దావీదు తాళము కలిగియున్నావు. నీవు తెరచినది మూయగలేరు, నీవు తెరచినది మూయగలేరు. బంధించినది తెరువగలెవరు, బంధించినది తెరువగలెవరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేత కలవు, 7 నక్షత్రములు నీ చేత కలవు. దీపస్తంభముల మధ్య సంచరించేదవు,
దీపస్తంభముల మధ్య సంచరించేదవు, జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు. రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, అది నీ ఘనత, అది నీ ఘనత. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. అగ్ని వంటి నేత్రము కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, గ్రంథము తెరచే యోగ్యుడవీవే, గ్రంథము తెరచే యోగ్యుడవీవే. ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు, ఎల్లరు ప్రభుని స్తుతించెదరు. సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై. ఆశ్చర్య క్రియలు చేసిదవంచు, ఆశ్చర్య క్రియలు చేసిదివంచు. ప్రభువా నీవే అగమ్యుడవనుచు, ప్రభువా నీవే అగమ్యుడవనుచు. నిన్ను కొనియాడెదము, నిన్ను కొనియాడెదము. కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. పాట సంఖ్య 567, పాట సంఖ్య 567. పాత పాటల పుస్తకాల్లో 556. యెహోవాయే ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. మొదటి 3 చరణాలు ఆఖరి చరణం పాడదు. మొదటి 3 చరణాలు ఆఖరి చరణం. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు, యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా
యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. దేవా నీదు కృపతో నన్ను కరుణింపుము. దేవా నీదు కృపతో నన్ను కరుణింపుము. నీ వాత్సల్యముతో నా గత పతనంబుల క్షమించు. నీ వాత్సల్యముతో నా గత పతనంబుల క్షమించు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు నేనవిధేయుడను కాను. నా దేవా చూపుము కృపను. నేనవిధేయుడను కాను. నా దేవా చూపుము కృపను. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను. బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను. నీ ధైర్యము విడువాను. నన్ను బలపరచుము నీలోన. నీ ధైర్యము విడువాను. నన్ను బలపరచుము నీలోన. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. ఆత్మాగ్ని చేత దేవా అజ్ఞానుండగునను నింపు. ఆత్మాగ్ని చేత దేవా అజ్ఞానుండగునను నింపు. నీ జ్ఞానము నాకిమ్ము. సుజ్ఞానుండా హల్లెలూయా. నీ జ్ఞానము నాకిమ్ము. సుజ్ఞానుండా హల్లెలూయా. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యేసుని వాక్కు నిత్యము నిలిచి. యేసుని వాక్కు నిత్యము నిల్చు. ఏమి మారిన పొల్లు పోదు.
ఆకాశముల్ గాతించినాను మారాజు పల్కు మారాదు. ప్రార్థనకై కొన్ని తలంపులు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీ అందరిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. వర్షమైన రాగలిగి ఉన్నారు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక మాట లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయం ఒక మాట మనము చదువుకుందామా? లూకా సువార్త 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు కలిపి చదువుకుందాం. 11, 12, 13 వచనాలు కలిపి చదువుకుందాం. లేకపోతే 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం నుండి చదువుదాం. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెత్తును నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ఒక మాట, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, అత్యంత కృపా కనికరమ కలిగిన దేవ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ ప్రార్థనగా కూడి రావటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మీరు తీసుకొచ్చిన మీ ప్రియులు బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఎంతో అననుకూలత ఉన్నప్పటికి కూడా అనుకూలపరుచుకొని నీ సన్నిధిలో కనబడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మా పరిస్థితులు ఏమైనా ప్రభువుని మేము గనపరిచే వారంగా, ప్రభు సన్నిధిలో మా విన్నపాలు విన్నవించుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృపలు ఉన్నాం దేవా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము చూస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయంలో 13వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. జకరయ్యకు దేవుని దూత చెప్తున్న మాట, భయపడకు జకరయ్య, నీ ప్రార్థన వినబడింది. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. అందుకంటారు కదా 65వ కీర్తన పుస్తకం 65వ కీర్తన 2వ వచనం చదువుతారా అమ్మా? ప్రార్థన ఆలకించువాడా? ఆలకించే దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. అందుకే జకరియతో అంటున్నాడు, నీ ప్రార్థన వినబడి ఉన్నది, భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. మన దేవునికి ఒక పేరుంది. ఏం పేరంటే ప్రార్థన ఆలకించువాడు. ఆలకించేవాడే కాదు, చూడండి, ఆయన మన ప్రార్థనలు ఏం చేయడు, త్రోసివేయడు. చూడండి 66వ కీర్తనలు 66వ కీర్తన ఆఖరి వచనం 20వ వచనం చూడండి. తర్వాత 19 కూడా చదువు. 19 నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దావీదు గారు చెప్తూ వస్తున్నారు ఏంటంటే, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. జకరియా నీ ప్రార్థన 20వ వచనం చదవండి. 66వ కీర్తన 20వ వచనం. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. దేవుడు నా ప్రార్థన
త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుడు మన ప్రార్థనను త్రోసివేయడు. నిజమైన ప్రార్థన ఆయన త్రోసివేయడు. చూడండి, ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమైనా అప్లికేషన్ మనం ఇస్తే, మన అవసరత కొద్దీ ఒక అప్లికేషన్ ఏదైనా ఇస్తే ఏమంటాడు? పక్కన్న పిఏకి ఇచ్చేస్తాడు కదండి, పక్కన్న పిఏకి ఇచ్చేస్తాడు. అయ్యేమంటాడు? గుర్తుంటే అడుగుతాడు, లేకపోతే అది అలా చెత్తబొట్టలోకి వెళ్ళిపోద్ది. మనం అనుకుంటాం, ఓ మంచిగా తీసుకున్నాడులే, చూస్తానులే అంటాడు. కానీ కొంతమందికి ఏమని చేస్తారంటే, అది త్రోసి వేయకుండా, చూడ అబ్బాయి ఇచ్చాడే అప్లికేషను, లేకపోతే ఫిర్యాదు ఇచ్చాడే, అది ఎక్కడ ఏం చేసావు అని అడుగుతాడు. త్రోసి వేయక జ్ఞాపకం చేసుకునేవాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడండి? త్రోసి వేయడు, చెత్తబుట్టలు వేయడు ఆయన. అందుకంటారు కదా, జకరియా నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఏంటి జకరియా ప్రార్థన ఏంటి? జకరియా యొక్క ప్రార్థన ఏంటి? చూడండి, అక్కడ పాపం చదవండి 13వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు చదవమ్మా. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కరుణు. ఎందుకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ఏమి చేస్తే ఏం లాభం, నాకు ఒక కుమారుడు కూడా లేడు. ఎందుకు అడుగుతున్నాడంటే, యాజక ధర్మం చప్పున పాపం చాలా బాధపడుతున్నాడు. ఒక విషయం ఉంది, నేను పరిచర్య చేస్తున్నాను, యాజకత్వం చేస్తున్నాను, నాకేంటి పరిస్థితి అనుకోవచ్చు. ఒక దినము మన జీవితాల్లో మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చేవాడు ఉంటాడు. ఆలస్యమైన చేయొచ్చేమో కానీ ప్రభు ఆయన మన అవసరత తీర్చక మానడు. అందుకే పిలుపు 4:19 అంటారు కదా, క్రీస్తు యేసు ఐశ్వర్యములో ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు. 4, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యంలో మన అవసరత తీరుస్తాడు. మన అవసరతలు మన ప్రభు ఎరిగే దేవుడు ఉన్నాడు. మన అవసరతలు మన ప్రభు ఎరిగే దేవుడు ఉన్నాడు. సమయోచితమైన సహాయం ఆయన మనకి దయచేసేవాడు ఉన్నాడు. కాబట్టి జకరియా అనుకోవచ్చు, ఏమిటి మేము ఇంతగా ఉన్నాం కానీ మాకు కుమారుడు కూడా లేడే అనుకోవచ్చు. చూడండి, అక్కడ చదవండి 10వ వచనం చదవండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహము అంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. యాజక బృందము రోజుకు 2 సార్లు ధూపం వేయాలి, రోజుకు 2 సార్లు ధూపం వేయాలి. 24 మంది యాజకులు వారి తరగతి క్రమము చొప్పున వారికి ఇచ్చిన సమయంలో వారు ఆ ధూప వేదిక దగ్గరికి వచ్చి ధూపం వేసి ప్రజల పక్షాన వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే పని చేస్తున్నాడు జకరియా. బయట ప్రజలు ఉంటారు, లోపల ధూప వేదిక దగ్గర నుండి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఎవరి కొరకు? తన కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాడు. ప్రజలందరూ ప్రార్థన చేస్తుండగా ధూప వేదిక కూడి ప్రక్కన ఎవరు నిలిచారు? దూత నిలిచింది. దూత నిలిచి కనబడగా జకరియా ఒక్కసారే భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు? జకరియా భయపడకు, జకరియా భయపడకు, నీ ప్రార్థన నాకు వినబడింది. జకరియా ప్రార్థన దేవునికి వినబడింది. దావీదు ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. దావీదు ప్రార్థన మనం చూసాం కదా 66 ఆఖరిలో 20వ వచనంలో. దావీదు ప్రార్థన త్రోసివేయలేదు. మరి నీ నా ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? చూడండి 66వ కీర్తన. నీ నా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఎలా చేయాలి? 18వ వచనం, కీర్తనలు 66వ కీర్తన నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి. దేవుడిది మన ప్రార్థన ఆలకించాలి అంటే మన హృదయాన్ని శుభ్రపరచుకునేవారుగా, పవిత్రపరచుకునేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా గారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు ఏం చేశాడు? నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ యొక్క భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కంటాడు. 2 విషయాలు అక్కడ, ఒక్క ప్రార్థన 2 జవాబులు మనం చూస్తాం. ప్రార్థన దేని గురించి? కుమారుని గురించి. జవాబు ఏమిటి? మగబిడ్డ పుడతాడు,
మొదటి జవాబు. రెండవది, అతనికి ఏ పేరు పెడతారో కూడా చెప్పినాడు. ఆయన పేరేం పేరు? యోహాను అని పేరు పెడతారు. చూడండి, ఆ భాగము ఏం చేస్తుంటే చాలా దినాలు వీరు కనిపెడుతున్నప్పటికీ కూడా దేవుడు ఒక దినము జవాబిచ్చాడు. చూడండి, వీళ్ళు ఎటువంటి వారు? పోనీ వీళ్ళు ప్రార్థన అంగీకరించకపోవడానికి వీళ్ళేమైనా నీతిమంతులు కారా? చూడండి, మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, న్యాయ విధుల చెప్పునను ఎలా నడుస్తున్నారండి? నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అంటే దీని గురించి ఏమర్థమైంది? మనం చాలాసార్లు అనుకుంటాం, మేము నీతిమంతులుగా ఉన్నాం, నిరపరాధులుగా ఉన్నాం, దేవుడు మా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అనుకోవచ్చు. కానీ ఆయనకు సమయం ఉంది. ఆయన సమయంలో ఆయన జవాబు ఇస్తాడు. పోనీ వీరి ప్రార్థన వెంటనే, నీతిమంతుల ప్రార్థన బహుబలము గలది కదండి, బహుబలము గలది నీతిమంతుల. ఈ నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. మరి అటువంటిది వీరక్కడి గురించి వీరు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఆలస్యం జరిగింది? దేవుడు తగిన సమయంలో మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. అది గమనిస్తాడు ఇక్కడ. వీరు ఏమైనా పాపం చేసి అడుగుతున్నారా? దేవుని యాజకత్వం చేస్తున్నారు, యాజక గుంపులో ఉన్నారు, ధూపవేదిక మీద ధూపం వేస్తూ వస్తున్నారు, దేవుని కొరకు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు జకరియా ఎలిజబెత్తులు. తర్వాత నిరపరాధులుగా నడుచుకుంటూ వస్తున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. మరి అటువంటి వారి ప్రార్థన దేవుడు వెంటనే అంగీకరించాలా లేదా చెప్పండి? అంగీకరించాలి. కానీ దేవునికి ఒక సమయం ఉంది. మన ప్రార్థనకు దేవుడిచ్చే జవాబుకు ఒక సమయం ఉంది. ఆ దినము దగ్గర రానే వచ్చింది. జకరియా ప్రార్థనకు జవాబు రానే వచ్చింది. వచ్చినప్పుడు తన దూతను పంపించాడు. ఆ దూత పేరు ఏం పేరు? చూడండి, 19వ వచనం, లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. దూత, నేను ఎవరినో తెలుసా? దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును నేను. అరే, ఎంత మంచి మాట అండి ఇది! నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వడానికి ప్రభు సముఖము నుండి వచ్చాను. ఇప్పుడు రెండవ విషయం, ఒకటి, మన ప్రార్థనకు జవాబు రాలేదని మనము బాధపడిన అవసరంలా. దేవునికి ఒక సమయం ఉంది కదండి, ఆయనకు తగిన సమయం ఉంది, ఆయన జవాబిస్తాడు. ఒకటి. రెండవది, ఎక్కడి నుండి జవాబు వస్తుంది ప్రార్థనకి? ఎక్కడి నుండి జవాబు వస్తుంది? చూడండి, అక్కడ అంటాడు, చూడండి, నేను 19వ వచనం, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియెలు. ఎక్కడి నుంచి జవాబు వచ్చింది జకరియా ప్రార్థనకి? దేవుని సముఖమందు జవాబు. మన ప్రార్థన ఆయన సన్నిధానములకు చేరి ఆయన సముఖమందు నుండి మనకేమిస్తాడండి? జవాబిచ్చేవాడుగున్నాడు. రెండవది చూడండి, తర్వాత 20వ వచనం చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం. చూడండి, మళ్ళీ ఏమంటాడు? ఇంకొకటి, మూడో విషయం మళ్ళీ నేను చెప్తున్నాను. జకరియా ప్రార్థన దేని గురించి? బిడ్డ గురించి కదండి. కానీ వారేమైనా ఆ పాపం చేసి ప్రార్థన చేస్తున్నారు కాదు కదా. నిరపరాధులు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు, దేవుని దృష్టికి నీతిమంతులైన వారే. వారి ప్రార్థన ఆలస్యమైంది, కానీ దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడు. ఎక్కడి నుండి జవాబిస్తాడు? దేవుని సముఖం నుండి జవాబిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే, వాటి కాలమందు నెరవేరును నా మాటలు. వాటి కాలమందు, మన కాలము కాదు, మన కాలము కాదు. ఎంత మంచి మాట అండి! మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. కానీ జకరియా ఏం చేశాడు? 20వ వచనం చదవండి. నీవు వాటిని నమ్మలేదు కనుక పాపం చూడండి, ఆమె గర్భిణీగా ఉన్న దినాలు కూడా ఈ అయ్యగారు ఏమయ్యారు? మౌనమైపోయాడు. చూడండి, దేవుని మాటలు మనము నమ్మాలి, అంతే. దేవుని మాటలు మనము నమ్మాలి.
చూడండి ఎంత మంచి మాట. నీవు వాటిని నమ్మలేదు గనుక అవిశ్వాసం ఉంది. జకర్యా ఏంటి ఇంత వృద్ధుడిని, ఒకసారి అబ్రహాం గారు గుర్తు రాలేదు ఆయనకి. తన పితరుడైన అబ్రహాము శారాలు గుర్తొస్తే ఎంత బాగున్ను. నాకేంటి, ఎలిజబెత్కి ఏంటి, నాకేంటి ఇది నిజమేనా? ప్రార్థన అడుగుతాం, నమ్మం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నాడు కదా. నమ్మాలి. కానీ ఇతను ఏం చేశాడు? దూత కరెక్ట్ చెప్పేస్తుంది. తన మనసులో ఉన్నది, జకర్యా మనసులో ఉన్నది. నువ్వు వాటిని నమ్మలేదు, నువ్వు వాటిని నమ్మలేదు. చూసారా, చాలాసార్లు అడిగి 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 ఇక దేవుడు జవాబు ఇవ్వలేడులే అనుకుంటా, వాటిని విడిచిపెడతాం. కానీ అప్పుడే దేవుడు పనిచేస్తుంటాడు, అప్పుడే దేవుడు పనిచేస్తాడు. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నువ్వు ఎలా ఉంటా? మౌనముగా ఉంటా. చూసారా, ఒకటి మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుడు తగిన కాలంలో దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎక్కడి నుండి జవాబు వస్తుంది? దేవుని సముఖము నుండి మనకు జవాబు వస్తుంది. మూడవది, వాటిని మనం ఏం చేయాలండి? నమ్మాలి. వాటిని మనం ఏం చేయాలి? జకర్యా నమ్మలేదు. జకర్యా నీ ప్రార్థన ఎంత క్లియర్గా ఉందండి. జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా. ధూపవేదిక మీద ధూపం వేసి అందరి గురించి ప్రార్థన చేసే వ్యక్తికి ఏమీ లేదు, నమ్మకము లేదు, విశ్వాసము లేదు. కానీ ప్రభు జవాబిచ్చాడు, నీ ప్రార్థన వినబడింది అంటూ చెప్తూ వస్తున్నాడు. అప్పుడు చదవండి 21వ వచనం. ఈ యొక్క సంఘటన జరుగుతున్నప్పుడు లోపల నుండి యాజకత్వం జరిగించి ధూపవేదిక మీద ధూపం వేసి ఆయన ఎక్కడికి రావాలి? బయటకు వచ్చి ప్రజలు బయట ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు కదండి. ప్రార్థన చేసినప్పుడు వారందరిని దీవించాలి. అంతవరకు ఆ ప్రార్థన ఏమవ్వదు, ముగియదు కదండి, అయిపోదు. కనిపెడుతున్నారు. దూత జకర్యా మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయింది? కొద్దిగా లేట్ అయింది. అనుకున్న సమయానికి బయటకు రాలేదు జకర్యా. చూడండి 21వ వచనం. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందున ప్రజలకు డౌట్ ఉండిపోయింది. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరమునకు ఒక మారు వెళ్తాడు కదండి. వాడికి ఆయన నడుమునకు ఏం కడతారు? ఒక తాడు కడతారు. ఆయన అంగికి కిందనేముంటుందండి? గంటలు ఉంటాయి, దానింపళ్ళు ఉంటాయి. ఆయన అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం జరిగించి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గంటలు ఏమవుతుంటే శబ్దం చేస్తుంటాయి, మ్రోగుతూ ఉంటాయి. ఒకవేళ ఆయన తప్పు చేసిన వాడైతే ఏమవుతుందండి? గంటల శబ్దము వినబడదు. ఆయన అటు ఇటు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ గంటల శబ్దం, బతికే ఉన్నాడురా, మన కొరకు యాజకత్వం చేస్తున్నాడు ప్రధాన యాజకుడు అనుకుంటారు. కొంచెం కొంతసేపు చూస్తారు, శబ్దం లేదనుకో, కొంచెం కనిపెడతారు, శబ్దం లేదనుకో. ఇప్పుడు ఈ తాడు బయటకు ఉంటుంది కదా, ఆ తాడు బట్టి బయటికి లేతే చనిపోతే ఆయన బయటికి తీసేస్తారు కదండి. కొద్దిగా ఆలస్యమైంది. జకర్యా బయటికి రావడం ఏమైందండి? ఇది అతి పరిశుద్ధ స్థలములో జరిగింది కాదు, పరిశుద్ధ స్థలములో జరిగినది, ఆవరణములో జరిగింది. ఆవరణములో ప్రజలు ఉన్నారు, పరిశుద్ధ స్థలములో జరుగుతూ వచ్చింది. ఇతడు బయటకు రావాలి. ప్రార్థన కొద్దిగా ఆలస్యమైతే ఏమైంది చూడండి, ఆశ్చర్యపడి 22వ వచనం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇక బయటకు వచ్చాడు. ఎలా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? మాట్లాడుతూ వెళ్ళాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మాటలు లేవు. అప్పుడు వీరు ఏమనుకున్నారు? ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ఇంకొక విషయం, 4వ విషయం, ప్రభు ఎక్కడ దర్శిస్తాడో తెలుసా? చాలామందికి తెలియదు కానీ ప్రభు ఎక్కడ దర్శిస్తాడో తెలుసా? నిన్ను ఎక్కడైనా దర్శిస్తాడు, కానీ ప్రభు తన ఆలయమందు మనల్ని దర్శిస్తాడు. ప్రభు తన ఆలయమందు మనల్ని ఏం చేస్తాడండి? అనేకమైన రుజువులు ఉన్నాయి, అనేకమైన రిఫరెన్స్ తీసుకోవచ్చు, కానీ సమయం చాలు. ప్రభు తన ఆలయమందు మనల్ని దర్శించేవాడుగా ఉన్నాడు. ఒక రుజువు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు పుస్తకం
మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతారా? మొదటి సమూయేలు పుస్తకం మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 15వ వచనం. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ ఆ మాట పట్టుకోండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాను? కుమ్మరించుకున్నాను. దేవుడు ఎక్కడ దర్శించాడు? తన ప్రజలను ఎక్కడ దర్శిస్తాడు? దేవుడు ఎక్కడ తన ప్రజలను కలుసుకుంటాడు? దేవుని మందిరం. అందుకంటాడు కదా, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అంటాడు లేవియా కాండములో. నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడు. చూడండి, ఎక్కడ దేవుడు హన్నాను దర్శించాడు? చదువుతారా? ఆ మాట కూడా చదువుతారా? చూడండి, చదవండి. కుమ్మరించాను. చదవమ్మా 17వ వచనం. 17వ వచనం చూడండి. ఆ యొక్క యాజకుడు అంటాడు, ఏలి అని ఆయన అంటున్నాడు. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, నువ్వు మత్తురాలు అనుకున్నా. కాదు కదా, చెప్పావు కదా, నువ్వు క్షేమముగా వెలుము. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయను. నువ్వు ఏదైతే దేవుని మందిరంలో మనవి చేసుకున్నావో, నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో, జకరియా దేవుని సముఖంలో ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో, అన్న దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేస్తుందో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో, దేవుడు దయచేయునుగాక. నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. దేవుడు దర్శించాడా? ఆ మందిరంలో, ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో చేసిన ప్రార్థనకు దేవుడు దర్శించాడు. చూడండి 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి తమ ఇంటికి వచ్చిరి. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసినట్టు దర్శించెను. దేవుడు దర్శించే దేవుడు. నేను 4 విషయాలు చెప్పా. 1, దేవుడు తన సమయంలో మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎక్కడి జవాబు వస్తుంది? దేవుని సన్నిధి నుండి. మూడవది ఏంటండి? నమ్మాలి. మూడవది ఏం చేయాలండి? నమ్మాలి. 4వదిగా ఆయన ఆలయమునందే ఆయన దర్శనమిచ్చి మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. ఆయన ఆలయం అంది. గమనించండి, ఈ 4 మాటలు పట్టుకొని మనం ప్రార్థన చేద్దామా? జకరియా నమ్మలేదు, తెలిసిపోయింది దూతకి. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు ఎలా ఉంటావు? మౌనముగా ఉంటావు. ఒక్కోసారి అపనమ్మకం అనేది మన జీవితాల్లో, నమ్మకమునకు ఆస్పాదము చేసుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము చేసే దేవుడు. నమ్మాలి. నమ్ముచున్నావా అంటాడు. ప్రభా నమ్ముచున్నాను ప్రభా అంటున్నాడు. నమ్ముతున్నావా అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూడండి, అడగగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం. ప్రభు ఒక్కడే బాగు చేస్తాడని ఆయనకి నమ్మకం. అర్థమైందండి? శేషు ప్రభు వారి శిష్యులు దెయ్యమును వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. ప్రభు నీ శిష్యులు ఎందుకయ్యా వెళ్ళగొట్టలేకపోయారంటే అప్పుడు చెప్తాడు, ఈ మాట చెప్తాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. అనేక మంది ఆ రోగులు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరికి? ఆయన బాగు చేస్తాడని ఆయన మీద నమ్మకం కొద్ది వచ్చాయి. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభా, వెళ్ళి శుద్ధుడు. ఇది చూడండి, ఇక్కడ ఈ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని. ఇంకొక 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 10 మంది బాగు కొరకు వచ్చారు, బాగుపడాలని వచ్చారు.
దూరమున నిలుచుండి యేసుప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పాడు కదండి. వీరు వెళ్తుండగానే ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమైపోయారు? బాగైపోయారు. వారికి స్వస్థత కలుగు చూచి ఒకడు తిరిగి వచ్చి ఆయన పాదాల మీద పడి గొప్ప స్వరముతో ఆయన్ను పూర్వకముగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. వెళ్తుండగానే బాగయ్యారు. ఇప్పుడు అనవచ్చు, ఈ 10 మందిలో ఎవడైనా నాలాటుడు ఉన్నాడు అనుకోండి, నాకులాటండి, అరే ఆయన దగ్గరికి నువ్వు రమ్మన్నావు అనుకోవచ్చు. ఈ బ్యాచ్ అంతా మేము కుష్ఠరోగులు అనుకోండి, మీరు కాదు, ఈ మగ బ్యాచ్ అంతా కుష్ఠరోగులు అనుకోండి. ఆడన్నాడు యేసుప్రభు వస్తున్నారు, 10 మంది అడుగుదాం, ఏముంది అంటారు కదా, ఒక రాయేస్తే పోలే అంటారు సర్వసాధారణంగా, ఒక రాయేస్తే పోలే అంటాడు. నాలాంటి కొద్ది మొండోడిని ఏం చేశారు, ఈ శామ్ అని ఆయన, బాబు రా నీవు రోగం బాగోతుంది రా అంటే, అప్పుడు ఏమన్నాడు, ఏదో ఆయన పట్టుకుంటాడు నన్ను ముట్టిస్తాడు, నయమాన్ అనుకున్నట్టు నేనంటాను, ఆయన పట్టుకుంటాడు నన్ను ముడతాడు బాగు చేస్తాడు, నువ్వు అనవసరం తీసుకొచ్చావు శ్యాంబాబు, అర్థమైందా, నువ్వు అనవసరం తీసుకొచ్చావు, ఏదో బాగోనంటే అని నేను అనవచ్చు. కానీ వారు ఏమన్నారు, ఎంత విధేయత, ఎంత నమ్మకం. మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అంటే 10 మందిలో ఎవడు కూడా మాట్లాడలేదు. ఒరే పదరా, ఆయన ఏది చెప్పాడో చేద్దాం, ఆయన మాటే మనకు వేదవాకు, ఆయన మాటలోనే స్వస్థత ఉందిరా అని ఆయన మనం చెప్పి, నాలట్టు నేను చేస్తాను, తీసుకొచ్చావు ఏదో ఆయన చెయ్యేస్తాను అనుకున్నాను, నయమాను మీద చెయ్యి వేసినట్టు వేస్తాడని నయమాన్ వచ్చాడు, కానీ వేయలేదు, బయటకు కూడా రాలేదు ఎలీషా. అనుకున్నాను ఇలా చేసేవాడు శ్యాంబాబు, నేను నమ్ముకొని వస్తే ఇలాగా ఉంటుంది అని అన్నాను అనుకోండి. నా విశ్వాసం ఏమైపోయింది చెప్పండి, నా విశ్వాసం ఏమైపోయింది, పోయింది. వారు 10 మంది నమ్మారు, 10 మంది నమ్మి వెళ్తున్న శుద్ధులయ్యారు. చూసారా, అది నమ్ముట నీ వలనైతే నమ్మలేదు. ఈ రాత్రి ప్రార్థన కొరకే జకరియా ప్రార్థన వినబడింది. మన ప్రార్థన కూడా దేవుని సముఖంలో చేరాలి. దావీదు ప్రార్థన దేవుని సముఖంలోకి చేరింది. ఆయన నా ప్రార్థనను త్రోసివేయలేదు అంటాడు 66వ కీర్తన 20వ వచనంలో. నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, నువ్వు యెహోవాతో ఇశ్రాయేలు దేవునితో చేసిన మనవి ఆయన నీకు దయచేయను. ఎవరు? అన్నా కదండి, అన్నా ప్రార్థన విన్నాడు దేవుడు. దావీదు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. జకరియా ప్రార్థన వినబడింది. ఇలా చూసుకుంటే చాలామంది ఉంటారు. హిజ్కియా కదండి, దానియేలు, నెహెమ్యా, ఎస్తేరు, వారందరూ ప్రార్థన చేసి ఫలితాలు పొందినట్టు వారే. ఈ రాత్రి 4 విషయాలు మనం చూసాం. ఒకటి ఏంటంటే, దేవుడు తగిన సమయంలో మన ప్రార్థనకు జవాబిస్తాడు. రెండవది, దేవుని సముఖము నుండే ఆ జవాబు మనము పొందుకోవాలి. మూడవది, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మాలి. నాలుగవది, ఆలయములో నుండి దేవుడు దర్శనమిచ్చేవాడు ఉన్నాడు. అందుకే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అనుకుంటారు నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఆ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం చదవండి. 12 అపోస్తల కార్యం 12. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కను మారు పెరుగల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అనేకులు ఎలా ప్రార్థన చేస్తున్నారు? 5వ వచనం, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు ఆసక్తి కాదండి, ఎలాగండి, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. అంతే, అది సంఘ ప్రార్థనలో ఉన్న బలం. సంఘ ప్రార్థన, దేవుడు తన ఆలయంలో మనకు దర్శనం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆ రీతిగా ప్రార్థనలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాలు అందరూ ప్రార్థించండి. నిన్నటి దినాన్ని దేవుడు యవనస్తులు అందరూ కష్టపడి ఉన్నారు, అలాగే పెద్దవారు కూడా కష్టపడి ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతులు చెల్లించండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థించండి. క్రిస్మస్ కొరకు
ప్రార్థించండి. 31st నైట్ కొరకు, వాచ్ నైట్ సర్వీస్ కొరకు ప్రార్థించండి. ఫస్ట్ కొరకు ప్రార్థించండి. అనేక మంది దైవజనులు పరిచర్య నిమిత్తమై వెళ్తున్నారు అనేక ప్రాంతాలకి. వారి ప్రయాణాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి. అలాగే బాగులేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి. అలాగే ఈ తుఫాను వలన చాలామంది నిరాశ్రయులు అవుతున్నారు, వారి కొరకు ప్రార్థించండి. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. ఈ విషయాలు ప్రార్థించండి. అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించేద్దాం.